పరిస్థితి. యథావత రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల వేడిని రగిల్చేందుకు, ప్రజల్ని తమ పార్టీ వైపు ఆకర్షించుకుని ఏదైతే ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాత్రం రెండే విషయాలు. ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ అండి. నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారం ప్రజలు ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగానే కనపడతా ఉంది. మారుస్తాయా ఏదైతే ఇవన్నీ కూడానండి వాళ్ళ పార్టీ శ్రేణులు ఉత్తేజపరుచుకుని రాబోయే ఎన్నికలు సమాయత్తం చేయడం కోసమే ఈ యాత్రలు, ఈ సభలు, సక్సెస్లు. కానీ ప్రజలు ఆల్రెడీ ఒక పక్కన సంక్షేమ పథకాలని అమలు చేసి ఇదిగో మేము చేశాము, ఈ పథకాలు మీకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ పథకాలు నేను అమలు చేశాను కాబట్టి మీకు నిజంగా నేను నా ద్వారా మీకు మీ కుటుంబానికి వ్యక్తిగతంగా మీకు కానీ లబ్ధి చేకూరిస్తే తిరిగి నన్ను ఆశీర్వదించండి, నన్ను పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురండి అని ఆయన చెప్పడం కేవలం సంక్షేమం మాటన వ్యవస్థలో మీకు కూడా సంక్షోభంలోకి నెట్టేసి అభివృద్ధిని అది పట్టించుకోకుండా సంక్షేమం అనే బటన్లోకి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీశారన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ అలాగే ఆ కూటమి, జనసేన కూటమి, మరి రేపు మాపో బీజేపీ కూడా ఆ కూటమిలో జాయిన్ అవుతుందో ఏమో మేడం గారు చెప్పాలి. కాబట్టి ఈ కూటమి ఈ రెండు ఆ యొక్క నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఆల్రెడీ ఈ విషయం మీద చర్చించుకోవడం జరిగింది. ఆ తీర్పు ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. దాన్ని బట్టి సర్వే నివేదికలు ఒక 2-3 సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, 2-3 సర్వేలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సర్వే నివేదికలన్నీ వస్తున్నాయి. కానీ సర్వే నివేదిక కూడా 100% మనం నిజం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఓటేసే ప్రతి ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళి బాక్స్ లో ఓటు వేసే ముందు కూడా తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ శాంపిల్స్ ని బట్టే మనం సర్వేలని కూడా నిజమని చెప్పడానికి కూడా మనకు అవకాశం లేదు. అలా అని సర్వేలు ఒక్కోసారి నిజంగా కూడా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పూర్తిగా ఇవి కూడా అబద్ధాలని చెప్పలేము, పూర్తిగా ఇవి నిజాలని కూడా మనం చెప్పలేము. ఏకవాసం ఏంటంటే ప్రజలైతే ఒక నిర్ణయానికి అయితే ఇప్పటికే రావడం జరిగింది. సంక్షేమానికి పెద్దపీట వేసిన వైసీపీని తిరిగి వాళ్ళు ఆ పథకాలని మళ్ళీ అమలు చేసే విధంగా, తమకు లబ్ధి చేకూరే విధంగా అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఎంచుకుంటారా, లేకపోతే సంక్షేమంతో అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని మళ్ళా ఒకసారి అవకాశం ఇద్దామని అనుకుని ప్రజలు అనుకుంటున్నారు అనేది ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అయితే నేను అనుకుంటాను. మంచి పాయింట్. వీరశంకర్ గారు మీరేమంటారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకు, అలాగే జర్నలిస్ట్ సాయి గారి ప్రేక్షకులందరికీ, సాయి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభలు అనేవి గతంలో ఈ సోషల్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు పూర్తి ప్రభావితం చేసేవి. రాజకీయ సభలు అనేవి పెట్టడం వల్ల ప్రజలు ఆ సభకి ఎంతమంది అయితే వస్తారో, ఎంతమంది అయితే ఉత్సాహంతో ఉన్నారో వీళ్ళంతా కొత్త రాజకీయ నాయకుల యొక్క ప్రసంగాలు వినటానికి,